వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి హుండీ ఆదాయంతో పాటుగా మరికొన్ని వివరాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించడం జరిగింది. 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి హుండీ ఆదాయాన్ని 1365 కోట్లుగా పేర్కొన్నారు. తర్వాత 2,55,00,000 మంది శ్రీవారిని దర్శించుకున్నట్లుగా చెప్పారు. తర్వాత 99 లక్షల మంది శ్రీవారికి తలనీలాలను సమర్పించినట్లుగా పేర్కొన్నారు. తర్వాత 6,30,00,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లుగా చెప్తున్నారు. 12,14,00,000 లడ్డూలని శ్రీవారి ప్రసాదం కౌంటర్లలో విక్రయించినట్లుగా చెప్తున్నారు. ఈ వివరాలన్నీ కనుక మనం చూసినట్లయితే ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీవారి మీద భక్తులకి ఎంతటి అపారమైన నమ్మకం భక్తి ఉందనేది మనకి అర్థమవుతుంది. ప్రస్తుతం నూతన సంవత్సరం అయినటువంటి 2025 సంవత్సరానికి కూడా ఈ ఆదాయాల్లో భారీ పెరుగుదల కనిపించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి టీటీడీ బోర్డు కొన్ని సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంది. వాటిల్లో ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గతంలో 10,000 రూపాయల దర్శనం ఉండేది. దానికి సంబంధించిన నగదు కూడా ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన అకౌంట్కి వెళ్ళడం జరిగేది. దాన్ని గత ప్రభుత్వం అంటే గత టీటీడీ బోర్డు వేరే విషయాలకు మళ్లించిందని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఏంటంటే ఈ 10,000 రూపాయల దర్శనానికి సంబంధించిన నగదును కూడా టీటీడీ ప్రధాన అకౌంట్కి బదిలీ అయ్యేటట్లుగా ఏర్పాట్లు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే మొన్న ఈ మధ్య జరిగినటువంటి టీటీడీ బోర్డులో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి తెలుసు. ఇక ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే రాబోయే రోజుల్లో కూడా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆదాయం భారీ పెరుగుదలే కనిపించే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. తిరుమల తిరుపతికి దర్శనానికి విచ్చేస్తున్నటువంటి భక్తులకి అసలు ఎన్ని రకాల దర్శనాలు ఉన్నాయి, అంటే తిరుమలలో ఏ రకంగా ఎట్లా దర్శనం చేసుకోవచ్చు, ఎన్ని రకాల దర్శనాలు ఉన్నాయి, ఏ దర్శనం ఎంత టైంలో పూర్తి అవుతుంది అనే విషయాలని మొత్తాన్ని కూడా రాబోయే రోజుల్లో ఇంకో వీడియో రూపంలో మీకు తెలియపరుస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.